ఘనుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన యేసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియూ తక్కువ కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం, నీకేమియూ తక్కువ కాదు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట ఇది. అనగా ఆయన నమ్మిన వారితో, ఆయన వెంబడించే వారితో, ఆయన కలిగిన వారితో, యేసయ్యను అనుసరించే వారికి దేవుడు చెబుతున్నమాట, నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడని. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించాడు, వారి చేతి పనులన్నిటిని కూడా దీవించాడు. వారు ఏ పని అయితే చేస్తున్నారో, ఏ చేతి పని వారికి కలుగున్నారో దాన్ని దేవుడు దీవించాడు. నిజంగా ఈ భూమి మీద మనం చేసే పని అది ఆశీర్వదించబడుతుందంటే, దీవించబడుతుందంటే దానికి కారణం దేవుడే. తను నమ్మిన వారు ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారు గనుక దేవుడు వారి చేతి పనిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. దేవుడు దీవెన లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా మన చేతి పని ఎప్పుడూ వర్ధిల్లదు, అది ఎప్పుడు అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందుతుందంటే అర్థం ఏంటంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తున్నాడు అర్థం. తన ప్రజలతో దేవుడు చెబుతున్న మాట అదే. ఈ 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో సంచరించిన సంగతి ఆయనకు తెలుసు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అద్భుతంగా నడిపించాడు, ఆశ్చర్యకంగా నడిపించాడు, మహిమకరంగా నడిపించాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఎరిగి ఉన్నాడు కనుక. ఏది ఈ 40 సంవత్సరాలు వారి ప్రయాణాన్ని, వారి జీవితాన్ని, వారి పరిస్థితులను, వారి స్థితిగతులను, వారి చేసే పని అన్నిటిని కూడా 40 సంవత్సరాలు కొన్ని లక్షల మందిని దేవుడు సమృద్ధినిచ్చి, సమాధానమిచ్చి, సంతోషమిచ్చి, తన కాపుదలనిచ్చి, తన భద్రతనిచ్చి ఆయన ఎంతగానో నడిపించిన దేవుడిగా ఉన్నాడు. ఎందుకని ఆయన ఈ 40 సంవత్సరాలు వారికి తోడై ఉన్నాడు గనుక వారికి ఏమీ కొదువు లేకుండా 40 సంవత్సరాలు వాళ్ళు జీవించగలిగారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేయగలరు. ఒక మనిషి ఒక రోజు ప్రయాణం చేస్తేనే మనం అలసిపోతాం. ఒక మనిషి ఒక రోజు జర్నీ చేస్తేనే అలసిపోతాడు. అలాంటిది 40 సంవత్సరాల ప్రయాణం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది, కొన్ని లక్షల మంది 40 సంవత్సరాలు ప్రతిరోజు ప్రయాణం చేయడం అంటే ఆషమాషి కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు 40 సంవత్సరాలు వారు సంచరించిన సంగతి నేను ఎరుగును అని మాట్లాడుతున్నాడంటే, ఈరోజు 40 సంవత్సరాలు కాదు, మన బ్రతుకు దినములన్నీ కూడా మన ఈ లోకమనే అరణ్యంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవిత కాలం అంతా ఆయన ఎరిగినవాడు కనుక మనల్ని కూడా ఆయన మనకి తోడై ఉంటే ఖచ్చితంగా మనకి ఏది తక్కువ కాదు. ఈరోజు ఒకవేళ నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి తక్కువగా ఉండి, కొదువుగా ఉండి ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకేది తక్కువ కాకుండా నడిపించే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తే ఈ విషయం మనకు పూర్తిగా అర్థమైపోద్ది. 40 సంవత్సరాలు కొన్ని లక్షల మందిని ఏ పని చేయకుండా అరణ్యములోనే, ఎడారిలోనే ఆయన పోషించిన దేవుడైనప్పుడు ఈరోజు మనం అలా లేము. మనం మనకంటూ చేతనైన పని మనం చేస్తున్నాం, మన చేతి పని మనం చేస్తున్నాం, మన ఉద్యోగం మనం చేస్తున్నాం, మన వ్యాపారం మనం చేస్తున్నాం. అలాంటప్పుడు మనం చేసే పనికి, మన చేతి పనికి దేవుడు తోడై ఉంటే ఇంకెంతగా మనం సమృద్ధిగా ఉంటామో ఆలోచించాలి. ఏమీ తక్కువ కాకుండా మనం ఉండాలి అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన దేవుడే మనకి కూడా తోడై ఉండాలి. ఆ దేవుడు మనకి తోడై ఉంటే మనకి కూడా ఏమీ తక్కువ కాకుండా వాళ్ళు ఏది అడిగిన దేవుడు ఇచ్చాడు. పరలోకపు మన్నా అనే దేవుడు కురిపించాడు. బండ నుండి నీళ్లు వాళ్ళకి ఇచ్చాడు. బండ నుండి ఇంతవరకు చరిత్రలో ఎవడు నీళ్లు రప్పించలే. బండ నుండి నిప్పును రప్పించిన వాళ్ళు ఉన్నారేమో కానీ నీరుని రప్పించిన వారు ఏ ఒక్కరూ లేరు. అది నా దేవుడు చేయగలిగాడు. అంత మాత్రమే కాదు, ఆకాశము నుండి పూరేళ్లను రప్పించగలిగాడు ఆయన.
అంత అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలను ఏ లోటు ఏ కొరత లేకుండా ఏది తక్కువ కాకుండా వారు కట్టుకున్న వస్త్రాలు పాతగిలకుండా వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా నా దేవుడు అంత అద్భుతంగా 40 సంవత్సరాలు అన్ని లక్షల మందిని నడిపించిన దేవుడు మనకి కూడా నిజంగా తోడై ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించాలి ఒకసారి. దేవుడు చెబుతున్న మాట, నీకేమీ తక్కువ కాకుండా ఉండాలి అంటే ఆ దేవుడే మనకి కూడా, మన కుటుంబానికి కూడా, మనం చేసే పనికి కూడా, మనం చేసే ఉద్యోగానికి కూడా ఆయన తోడై ఉండాలి. ఆయన తోడు నీకు కావాలనుకుంటే ఆయన మోషేకు తోడై ఉన్నాడు, మోషేని అద్భుతంగా నడిపించాడు. ఆయన యెహోషువకు తోడై ఉన్నాడు, అద్భుతాలు చేసి దేవుడు నడిపించాడు. అదే దేవుడి రోజు నీకు నాకు తోడై ఉంటే ఇంక అద్భుతంగా మనకి ఏ తక్కువ కాకుండా మన జీవితంలో కానీ మన బ్రతుకులో కానీ ఆయన నడిపించగలడు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆ దేవాతి దేవుడు, ఆ ప్రభుని యేసుక్రీస్తు, ప్రభువా నీ తోడు మాకు కావాలి యేసయ్య అని ప్రతి దినము ఆయన తోడు మనం కోరుకున్నప్పుడు ఆ దేవుడు మనల్ని కూడా ఏ తక్కువ కాకుండా సమృద్ధిగా మనం నడిపించగలిగిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అద్భుతంగా ఆశ్చర్యకరంగా నడిపించిన గొప్ప దేవుడు. ఒక్కసారి నేను మనస్సు పెట్టి ఆలోచిస్తే నిజంగా నేను నమ్మింది కూడా నిన్నే కదా ప్రభువా. నా జీవితంలో కూడా నువ్వు తోడై ఉంటే నేను చేసే పనిలో కూడా నాకు ఏ కొదువు ఉండదు, నేను చేసే వ్యాపారంలో కూడా ఏ కొదువు ఉండదు, నేను చేసే బిజినెస్లో ఏ కొదువు ఉండదు, నేను చేసే ఉద్యోగంలో ఏ కొదువు ఉండదు. ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించిన తండ్రి ఇప్పుడు కూడా మమ్ములను కూడా ఆ విధంగా మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించి సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.